పశ్చిమాసియా యుద్ధంలో ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓవైపు ట్రంప్ ట్వీట్లతోనే ఇరాన్కు వరుస వార్నింగ్లు ఇస్తున్నారు. దీంతో ఇరాన్ తన బ్రహ్మాస్త్రమైన హర్మూజ్పై మరింత పట్టు సాధించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హర్మూజ్ జలసంధిని మూసేసి ఇటీవల చమురు షాక్ ఇచ్చినటువంటి ఇరాన్ ఇప్పుడు ప్రపంచంపై మరో పిడుగు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఈ జలసంధి కింద ఉన్న సముద్ర గర్భ ఇంటర్నెట్ కేబుళ్లపై ఫీజులు వసూలు చేయాలని టెహ్రాన్ ప్రణాళికలు వేస్తోందని అక్కడి మీడియా సంచలన కథనాలను ప్రచురించింది. హర్మూజ్ జలసంధి గుండా పలు నెట్వర్క్ కేబుల్స్ వెళ్తున్నాయి. ఇక సముద్ర గర్భ కేబుళ్ల కోసం హర్మూజ్ను వినియోగించుకుంటున్నందుకు గాను గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ వంటి టెక్ కంపెనీలపై రుసుములు విధించాలని ఇరాన్ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ సంస్థలన్నీ ఇరాన్ చట్టాలకు అనుగుణంగా నడుచుకునేలా సబ్మెరైన్ కేబుల్ ఆపరేటర్లు లైసెన్సు ఫీజులు చెల్లించేలా కొత్త ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ కొత్త విధానాలు అమల్లోకి వస్తే టెక్ సంస్థలు తమ సముద్ర గర్భ కేబుళ్ల నిర్వహణ, మరమ్మత్తు హక్కులను కూడా ప్రత్యేకంగా ఇరాన్ కంపెనీలకు అప్పగించాల్సి ఉంటుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఇంటర్నెట్ డేటా ట్రాఫిక్ వీటి నుంచే జరుగుతోంది. ఈ కేబుళ్లకు నష్టం జరిగినా, ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇంటర్నెట్ వేగం నెమ్మదిస్తే ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థలు, మిలిటరీ కమ్యూనికేషన్స్, కృత్రిమ మేధా విభాగాలు, సీమాంతర లావాదేవీలు ఇలా అన్నింటిపైన ప్రభావం పడుతుంది. ప్రస్తుతం అనేక దేశాల మధ్య ఉన్న ప్రధాన సముద్ర గర్భ కేబుళ్లు హర్మూజ్ కింద నుంచే ఏర్పాటు చేశారు. సింగపూర్ లాంటి ఆసియా డేటా హబ్బులను, ఐరోపాలోని కేబుల్ స్టేషన్లను కలిపే డిజిటల్ లింక్, భారత్కు వచ్చే అత్యధిక ఇంటర్నెట్ ట్రాఫిక్ ఈ జలసంధి మీదుగానే ఉంది. దీంతో ఇరాన్ హెచ్చరికలు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి.